ఆపరేషన్ సింధూర్ పై మోదీ వరుస సమీక్షలు జరిపారు. ఉదయం భద్రతా వ్యవహారాల కమిటీతో మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై మోడీకి మంత్రులు అభినందనలు తెలిపారు. పాక్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత రాజ్నాథ్, అమిత్ షాతో స్పెషల్ మీట్ అయ్యారు మోదీ. ఇప్పటికే పాక్ కు సహకరించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా తుర్కియే బ్రాడ్కాస్ట్ టీఆర్టీఏపై భారత్ నిషేధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సిడిఎస్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్పోర్ట్ చీఫ్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అలాగే కాల్పుల విరమణ, సరిహద్దు భద్రతల గురించి కూడా రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల పరాక్రమం, అంకిత భావాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చారు. ఈ టెర్రర్ అటాక్ పై చర్యలు తీసుకునేందుకు భారత ఆర్మీకి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో భారత సాయుధ దళాలు 2025 మే 6-7 మధ్య రాత్రి 1:05 నుండి 1:30 వరకు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించి 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఆపరేషన్ ను వివరించింది.